డెఫినెట్గా ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపిక్ సర్జరీ డెఫినెట్గా కాస్ట్లీ. లాప్రోస్కోపీతో పోలిస్తే నిజంగా రోబోటిక్ కూడా కొంత కాస్ట్లీ. నువ్వు పేషెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయించుకోవాలి కాస్ట్లీది? మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఈ మధ్య మనం ఉన్న లైఫ్ స్టైల్ ఈజ్ అ వెరీ బిజీ షెడ్యూల్. సో అట్లాంటప్పుడు రోబోటిక్ వాట్ ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫర్స్ ఇస్ ద ప్రిసిషన్ విత్ విచ్ వీఆర్ డూయింగ్ సర్జరీ. మేబీ సమ్ టైమ్స్ పేషెంట్స్కి అర్థం కాదు, కానీ లాప్రోస్కోపీ ఎంత మంచిగా చేసినా కంపేర్ టు అ రోబోటిక్ సర్జరీ ద ప్రిసిషన్ ఈస్ రిలేటివ్లీ లెస్. ద ఇన్స్ట్రుమెంట్ ఫైనెస్ ఆల్సో సార్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత స్మూత్గా కడుపులోకి వెళ్ళి వర్క్ చేస్తాయి అంటే ద డిసెక్షన్ ప్లేన్స్ ఆర్ వెరీ నీట్, వెరీ మినిమల్, బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, ట్రెమర్స్ ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సీన్ హెడ్ ఆన్ హెడ్ కంపారిజన్. ఒక సేమ్ సర్జరీ లాప్రోస్కోపీతో చేసి ఆ సేమ్ సర్జరీ రోబోటిక్తో చేస్తే వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ విత్ రోబోటిక్ రియల్లీ రికవరింగ్ టూ ఫాస్ట్. ఈస్ పాయింట్ ఈజ్ వెల్ టేకెన్. ఎందుకంటే ఆ 10x రెజల్యూషన్ ఉండడము, దాంతోపాటు ఆ 3D విజన్ ఉండడము, ఆ కొన్ని డిఫికల్ట్ ఏరియాస్లో సూచర్ చేయడానికి లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే గట్టిగా ఉంటాయి. ఓన్లీ ఆ టిప్ మాత్రం. ఇక్కడ అట్లా కాదు, మన చేతి లాంటిది రోబో చేయి లోపట్టుకొని మనం ఎట్లయితే 7 degrees ఆఫ్ మోషన్ ఉంటుందో అంత మోషన్తో ఏ చిన్న యాంగిల్లో అయినా కుట్టడానికి వీలవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ అడ్వైజ్ ఫర్ రోబోటిక్స్. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్, మెనీ టైమ్స్ వీ డిస్కస్, ఆఫ్టర్ 15-20 years there will be only robotic surgery and open surgery ఏమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. robotic surgery is going to take over the laparoscopic surgery.